వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్ర 11వ రోజు చేరుకుంది. వెంకటాచలంపల్లిలో బస చేసిన ప్రాంతంలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బోధనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ చేరుకుంటారు. వినుకొండ ప్రాంతంలోని ప్రజలతో పాలన తీరుపై చర్చించనున్నారు. తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేయనున్నారు. మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి, ఇక ఈ రోజు జగన్ స్కెడ్యూల్ ఏంటి? శాలిని, ఈ రోజు అయితే ప్రస్తుతం మొత్తానికి ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. మొత్తానికి 11వ రోజు చేరుకున్నటువంటి జగన్ బస్సు యాత్ర మరి దిగ్విజయంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏదైతే రాత్రి వెంకటాచలంపల్లి బస చేసిన ప్రాంతం నుంచి ఈ రోజు అక్కడి నుంచి యాత్ర అయితే ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఉదయం 9:30 అయితే వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ సామాజిక మరి పెన్షన్ లబ్ధిదారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయినటువంటి వాలంటీర్ల వ్యవస్థ కానీ వాలంటీర్ల పనితీరు కానీ ఆగిపోవడంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 66 లక్షల మంది పెన్షన్దారులకు పెద్ద ఎత్తున మరి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా మరి పెన్షన్ అందడంలో కూడా చాలా జాప్యం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద మరి అధికార పార్టీ ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ పెన్షన్దారులకు అందకపోవడానికి కారణం మీరే అంటూ ఒక పార్టీ మీద ఇంకో మరో పార్టీ అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే మరి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఈసారి అందరాదంటూ మరి నగదు పంపిణీ నేరుగా చేయరాదంటూ కూడా మరి ఒక సిటిజన్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక ఫార్మ్ అయితే ఎన్జిఓ ఫార్మ్ అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆ లబ్ధిదారులతో ఆయన మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మరి సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకు మరి పెన్షన్లు జాప్యానికి గల కారణాలు ఏంటి, ఎలా జరుగుతుంది, మళ్ళీ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి పూర్తిగా వివరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నట్లు కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం చెప్తుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ లబ్ధిదారులు పెన్షన్ లబ్ధిదారులతో ప్రత్యేకంగా ఆయన ఈ ఉదయం 9:30 సమావేశం అయిన అనంతరం ఆయన బోధనపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్రోడ్డు వద్దకు చేరుకొని అక్కడ మధ్యాహ్నం అయితే భోజన విరామ సమయానికైతే ఆయన అక్కడ ఆగే పరిస్థితి ఉంది. మొత్తానికి మరి ఈ రోజు మరి 9:30 తర్వాత పెన్షన్ లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా మరి రోడ్ షో నిర్వహిస్తూ మరి అక్కడ భోజన విరామానికి చేరుకునే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఇక అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున రోడ్ షోలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అనంతరం చీకటపల్లి మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకొని మరి అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత కనమర్లపూడి, శ్యామలాపురం మీదుగా గంటవారిపాలెం వద్దకు చేరుకొని అక్కడ ఈ రాత్రికి అయితే బస చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు మరి బహిరంగ సభ అయితే లేదు కానీ మొత్తంగా రోడ్ షోలు అయితే ఈ రోజు నిర్వహిస్తూ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే 4వ సిద్ధం మహాసభ ఆయా పరిసర ప్రాంతాల్లో నిర్వహించారు కాబట్టి, అంటే ఇటు గుంటూరు, ఇటు బాపట్లకి, ఇటు ఒంగోలుకి మధ్యలో మరి సిద్ధం సభ నిర్వహించారు కాబట్టి అక్కడ మరి పెద్దగా సభలు అయితే నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి పెద్ద ఎత్తున రోడ్ షోలు మాత్రమే ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు ప్రారంభించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తూ సాయంత్రానికి ఒక బహిరంగ సభ అయితే నిర్వహిస్తూ వస్తున్న
పరిస్థితి చూస్తున్నాము. అయితే సిద్ధం సభలు ఏదైతే 4 ప్రాంతాల్లో నిర్వహించిన ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఈ ప్రత్యేకంగా మరి సభలంటూ నిర్వహించడానికి కూడా ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో మరి బహిరంగ సభ అయితే ఈ రోజు లేదు. మొత్తానికి రోడ్ షోల మీదే ఉంటుంది. అంతేకాకుండా ముఖ్య నాయకులతో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కానీ పార్టీ పరిస్థితి కానీ నాయకుల సమన్వయంతో వెళ్లాలంటూ కూడా కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు కూడా ఆయన నాయకులతో నిర్వహిస్తూ వస్తున్న పరిస్థితి. ఈ రోజు ప్రకాశం జిల్లా నాయకులతో కూడా ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహిస్తూ మరి రోడ్ షోలు మరి అంతేకాకుండా ఈ జనాలను మరి ప్రజల్ని ప్రత్యక్షంగా కలుసుకునే పరిస్థితి కూడా ఉంటుందని తెలుస్తుంది. శాలిని. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.